వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మికంగా సిరిసిల్ల అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించాలని సూచించారు. పాఠశాలలో భోజన నాణ్యత, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. ఐఐటి హైదరాబాద్ లో న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తిని తయారు చేసే కోర్సుని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి ప్రారంభించారు. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లో నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా కందిలోని ఈ కోర్సును ప్రవేశపెట్టామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చామని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి వెల్లడించారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో అబ్దుల్ గఫార్ కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందించారు. గత 15 ఏళ్లుగా రెవెన్యూ సంబంధిత సమస్యలపై పోరాటం చేస్తున్నామని, తన భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. వీఆర్ఓ వడేసాబు 150 ఎకరాల భూమిని ఆక్రమించి దరిమడుగు గ్రామంలో నకిలీ పట్టా పాస్ పుస్తకాలు సృష్టించడాన్ని అధికారులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా కనిపిస్తున్నాయన్నారు. ఎల్నినో వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల రైతుల జీవనాధారం దెబ్బతింటుందని విజయనగరం కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన చేశారు. కొండలక్ష్మీపురంలో రైల్వే వంతెన నిర్మాణం కోసం రైతులు భూములు కోల్పోవడంపై ఆందోళన చెందుతున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై నిర్మించడం వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబ్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వివాదాల్లో చిక్కుకుంది. పంచాయతీ భవనానికి పార్టీ రంగులు వేస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకోవడంతో పంచాయతీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కళాశాల స్థలంలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని విద్యార్థులు ఆందోళన చేశారు. నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ధృవపత్రాలు సృష్టించే ముఠాను అరెస్టు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో 6గురిపై కేసు నమోదు కాగా 6గురిని అరెస్ట్ చేశారు. నకిలీ జనన, మరణ, వివాహ ధృవపత్రాలు, ఆధార్, ఓటర్, పాన్ కార్డులు తయారు చేసేవారిని పోలీసులు వెల్లడించారు.